వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టపల్లి గ్రామంలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో బాలిక చనిపోయి ఉందని పోలీసులకు ఉదయం 7 గంటల సమయంలో సమాచారం అందింది. దీంతో స్థానిక ఎస్ఐ చేరుకుని పరిశీలించారు. బాలిక మృతదేహం ఉన్న సీన్ చూడగానే వారికి మొత్తం అర్థమైపోయింది. ఎవరో తెలిసిన వారే బాలికపై అత్యాచారం చేసి చంపారని భావించారు. వెంటనే జిల్లా ఎస్పీ కోటిరెడ్డికి సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక టీం కేసును విచారించింది. చనిపోయిన బాలిక స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. దీంతో ఆమెకు సాన్నిహిత్యంగా ఎవరున్నారనే విషయంపై పోలీసులు విచారించారు. తల్లిదండ్రుల అనుమానంతో పాటు ఫోన్ ను పరిశీలించగా 6గురి అనుమానితుల పేర్లు బయటకొచ్చాయి. వారందరినీ విచారించగా అసలు హంతకుడు బయటపడ్డాడు. అతని పేరు మహేందర్. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ప్రియుడే హంతకుడు అని తెలిసి షాక్ అయ్యారు. హతురాలు 10వ తరగతి విద్యార్థినిని ఈ మహేందర్ మాయమాటలతో ప్రేమలోకి దించాడు. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. వారిద్దరూ రహస్యంగా కూడా కలిసి తిరిగేవారు. ఫోన్ లో చాటింగ్ నుంచి టాకింగ్ వరకు అన్ని జరుగుతున్నాయి. ఇద్దరు డీప్ గా ప్రేమలో మునిగారు. అయితే ఈ మహేందర్ తో సన్నిహితంగా ఉంటున్న సమయంలో మృతురాలి సోదరి గమనించి వారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, పిచ్చి పనులు మాని బుద్ధిగా చదువుకోవాలని హెచ్చరించారు. 15 ఏళ్ల వయసులో ఇవేం పనులని పేరెంట్స్ తమ కూతురును గట్టిగానే బెదిరించారు. అదే విషయాన్ని ప్రియుడికి కూడా చెప్పింది. అయినా సరే అవేమీ పట్టించుకుని ప్రియుడు రాత్రి సమయంలో తన దగ్గరకు రావాలని కోరాడు. అతను చెప్పినట్టుగానే ప్రియురాలు అందరూ నిద్రపోతున్న విషయాన్ని గమనించి రాత్రి 3:30 గంటల సమయంలో బయటకెళ్ళింది. తల్లిదండ్రులు గమనించకుండా ఈ మహేందర్ ను ఒక నిర్మానుష్య ప్రాంతంలో మార్చి 27న కలిసింది. అప్పటికే మహేందర్ అక్కడ ప్రియురాలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్లగానే ప్రియురాలితో కాసేపు మాట్లాడి శృంగారం కోసం బలవంతం చేశాడు. అయితే ఆమె ఒప్పుకోలేదు. తాను ప్రేమిస్తున్నానని కానీ శృంగారానికి ఒప్పుకోనని తెగేసి చెప్పింది. అయినా సరే బలవంతం చేస్తూ ఉన్నాడు. ఇంట్లో తెలిసింది కాబట్టి మనకు మళ్లీ సమయం దొరకదు, శారీరకంగా ముందు మనం కలుద్దామని ఒత్తిడి చేశాడు. అయితే బాలిక మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత కోపంతో ఊగిపోయి బలవంతం చేశాడు. ఇద్దరూ కాసేపు పెనుగులాడడంతో మహేందర్ ఆమెను గట్టిగా నెట్టాడు. చీకట్లో ఆమె తల గట్టిగా చెట్టుకు తాగడంతో స్పృహ కోల్పోయింది. ఎలాగైనా సరే ఆమెను అనుభవించాలనే కామం మైకంలో ఉన్న మహేందర్ స్పృహ లేని బాలికపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఊపిరాడక ఆమె చనిపోయింది. తన వాంఛ తిరగానే అసలు ఆ అమ్మాయి బ్రతికి ఉందా లేదా అనే విషయం కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత తాపీగా తన ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఆ మరునాడు ఉదయమే బాలిక శవాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చేశారు. పోలీసులు విచారణ చేయగా మొదట ఎందుకో గాని తల్లిని అనుమానించారు. ఆ తర్వాత ప్రియుడే హంతకుడని తేల్చారు. చిన్న వయసులో తల్లిదండ్రుల మాట వినకుండా ప్రియుడి మాటలకు తలొగ్గి ప్రాణాలు కోల్పోయింది బాలిక. అమ్మాయిలు ఇలాంటి దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వికారాబాద్ పోలీసులు సూచించారు. యుక్త వయసులో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పేరెంట్స్ మాట వింటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. అయితే ఈ మహేందర్ ఫోటో చూడగానే అతని ఛాతిపై అల్లు అర్జున్ నేమ్ లోగో కనిపిస్తుంటుంది. ఈ హంతకుడు ఒక మంచి హీరోకు వేరాభిమానిగా ఉండి ఇలాంటి నీచమైన పని చేశాడని స్థానికులు ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక నెటిజన్లు సైతం అల్లు అర్జున్ నిజమైన అభిమానులు, ఇలా హంతకులు మాత్రం కారని చెబుతున్నారు. మరి తన కామవంచ కోసం ఒక అమాయకురాలిని బలి చేశాడు. ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.